నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు మనం మెత్తని పకోడీ, గట్టి పకోడీ, చాలా పకోడీలు చేసుకుంటాం కదా. ఒక్కసారి స్వీట్ కార్న్తో ఈ విధంగా పకోడీ చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఈవెన్ ఇది ఆనియన్ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు స్వీట్ కార్న్ ఆనియన్ పకోడీ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా నేను 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్స్ అన్నిటినీ చక్కగా గింజలు ఒలుచుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి. అలాగే ఈ ఒలుచుకున్న గింజలన్నిటిలోని మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. అవేంటంటే 1 ఇంచు అల్లం, అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇవి బరకగా పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే బరకగా చేసుకునేటప్పుడు మనం వడల్లా వేసుకుంటే బాగుంటుంది. సో పకోడీకి ఎంత మెత్తగా అయిపోతే అంత బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని మనం ప్లేట్లో వేసుకుని మొత్తం ఇందులో ఇంచు కూడా వాటర్ కలపాల్సిన అవసరం లేదండి. జనరల్గా మనం గట్టి పకోడీ చేస్తాం కదా, అలాగే ఉంటుంది. కాకపోతే ఇది శనగపిండి కాంబినేషన్ కన్నా స్వీట్ కార్న్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. దీంట్లో 2 నుంచి 3 సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకుని ఒక పావు చెంచా మిరియాల పొడి కూడా వేసుకుని, అలాగే ఒక పావు చెంచా గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, కానీ పిల్లలు తినే విధంగా నేను చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేయడం వలన ఇది కొంచెం క్రిస్పీగా వస్తుంది. అలాగే దీని బైండింగ్ కోసం 3 చెంచాలు శనగపిండి వేసాను. ఈ శనగపిండి కూడా వేసిన తర్వాత మరలా పిండి అంతటిని ఒక్కసారి బాగా వేళ్ళతో మెదుముతూ కలుపుకోవాలి. అంతేనండి, మనం చక్కగా రెడీ అయిపోయింది కదా. చివరిలో సాల్ట్ కూడా వేసుకుని మనకి టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని చక్కగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో మనం పకోడాలు వేసేసుకోవడమే. ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుందండి. కాకపోతే ఇది స్వీట్ కార్న్ కాంబినేషన్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగే వాయు వెంబడి వాయ మనం ఎన్ని పకోడాలు వేసుకోవాలో అన్నీ వేసేసుకొని టీ టైంలో చేసి పెడితే పెద్దవాళ్ళకి, బ్రేక్ టైంలో ఇస్తే పిల్లలకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ కూడా. వన్స్ ఇన్ ఏ వైలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల ఏమీ కాదండి. ఒక్కసారి మీరు కూడా స్వీట్ కార్న్తో ఇలా పకోడీ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకపెట్టుకోవడం, వడలు వేసుకోవడం కన్నా ఈ విధంగా డిఫరెంట్గా ఆనియన్ కాంబినేషన్తో మీరు వేసి చూడండి. గట్టి పకోడీ ఇంకా నార్మల్గా శనగపిండి కాంబినేషన్తో విడిచిపెట్టి చక్కగా ఇలాగే స్వీట్ కార్న్ పకోడీ మీరు చేసుకుంటారు. మీ ఇంటిల్లపాది మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి, ఒకవేళ ఈ ఛానల్ చూసి మీరు రెసిపీని కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.